హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. సో మార్నింగ్ టెన్నిస్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారండి. నేను ఇప్పటివరకు వాళ్ళు టెన్నిస్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అనేది వీడియో పెట్టలేదు కదా. డే 3లో ఈరోజు వీడియో పెడుతున్నాను. పిల్లలందరికీ కూడా, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఒక 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలండి. అది వాకింగ్ కానీ, ఏదైనా గేమ్స్ ఆడడం, సంథింగ్ ఏదైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ అది చాలా చాలా మంచిది. ఈ డే నుంచి చిన్న చేంజెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ప్రతిరోజు కూడా వాళ్ళు డైలీ రొటీన్గా చేస్తున్న అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను కదా. నెక్స్ట్ రేపటి నుంచి వాళ్ళు ఏదైనా న్యూ టాస్క్ నేర్చుకున్నది మాత్రమే డీటెయిల్ వీడియో పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఎలా ఉందండి నా ఒపీనియన్? రొటీన్గా చిన్న చిన్న పనులు రోజు చేస్తున్నారు, అలా కాకుండా న్యూ టాస్క్ నేర్చుకున్నది మాత్రమే పెడతాను. సో టెన్నిస్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత బ్యాడ్మింటన్ కూడా కొంతసేపు ఆడుకున్నారు. సమ్మర్ కదండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండలో ఆడడం వల్ల వాళ్ళు రోజు ట్యాన్ అయిపోతున్నారు. సో ఆ ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి ట్యాన్ ప్యాక్ అనేది వేసుకున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో ట్యాన్ ప్యాక్ వాళ్ళంతట వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న వీడియో అనేది పెడతాను. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి స్వీట్ కార్న్ అనేది తీస్తున్నారు చూడండి. స్వీట్ కార్న్తో మేము టిక్కీస్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ తెలుగు అనేది కంటిన్యూ చేసేస్తున్నారు. తెలుగు ఇప్పుడు వాళ్ళు గుడింతాలు నేర్చుకుంటున్నారు. సో ఈరోజు మొత్తం కూడా గుడింతాలన్నీ కూడా కా నుంచి మొదలుపెట్టి బండిరా వరకు మొత్తం రాశారు. అవన్నీ కరెక్షన్స్ కూడా చేసేసాము. ఈరోజు మెయిన్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు పెడిక్యూర్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. నేను పెడిక్యూర్ డీటెయిల్ వీడియో మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో పిల్లలకి పెడిక్యూర్ ఎందుకు అంటారో, పిల్లలకి పెడిక్యూర్ అవసరం లేకపోవచ్చండి, కానీ వీళ్ళు డాన్స్ చేస్తారు కదా, డాన్స్ చేసినప్పుడు పారాణి అనేది పెట్టుకుంటారు. పారాణి అనేది కెమికల్ మిక్స్ అయి ఉంటుంది. సో దానివల్ల మనం అది ఎంత బాగా క్లీన్ చేసినా కూడా ఆ కెమికల్ పార్ట్స్ అనేవి నెయిల్స్లో ఉండిపోతాయి, డస్ట్ ఫామ్ అయ్యి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇలా పెడిక్యూర్ అనేది చేసుకుని క్లీన్ చేసుకుంటారు. మీ ఇంట్లో కూడా ఎవరైనా పారాణి కనుక పెట్టుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి పెడిక్యూర్ చేసుకోవడం అలవాటు చేయండి. ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా మంచిది. పెడిక్యూర్ చేసేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటున్నారు. డే 3 అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో నేను ఇస్తున్న టాస్క్లు ఎలా ఉంది, మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.